హలో ఎవ్రీవన్, నేను మీ తేజస్విని. వెల్కమ్ టు మంతేజ్ ఆఫీషియల్. ఈరోజు నేను మీ ముందుకి అత్తమ్మాస్ రెసిపీస్ నుంచి ఓట్స్ దోశ తయారీ విధానంతో వచ్చేసానండి. దీనికి మనకి 2 కప్పుల రోల్డ్ ఓట్స్, 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపగుళ్ళు తీసుకుందాము. రోల్డ్ ఓట్స్తో మనం బియ్యం మినపగుళ్ళు కనుక కలుపుకుంటే మనకి కన్సిస్టెన్సీ అచ్చం దోశపిండి కన్సిస్టెన్సీలానే వస్తుంది. సో దీనికోసం 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల రోల్డ్ ఓట్స్. సో బియ్యం మినపగుళ్ళు మనం సపరేట్గా ఒక బౌల్లో 3-4 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. రోల్డ్ ఓట్స్ మాత్రం మనం మంచినీటితో నానబెట్టుకుందాం, ఎందుకంటే ఓట్స్కి నీళ్ళని పీల్చే గుణం ఉంటుంది కాబట్టి మనం మంచినీటితో నానబెట్టడం వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ రోల్డ్ ఓట్స్, క్విక్, ఇన్స్టంట్ ఓట్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్పేసుకుందాము. సో ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నాను. రోల్డ్ ఓట్స్ ఏంటంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి మనకి దోశపిండి, ఇడ్లీ పిండిలో వేయడం వల్ల కన్సిస్టెన్సీ బాగుంటుంది. క్విక్, ఇన్స్టంట్ ఓట్స్ ఏంటంటే మనకి ఎక్కువగా ప్యాన్ కేక్స్, స్మూతీస్ అలాంటి వాటిలో వాడతామండి. అండ్ ఇక్కడ మనము మినపగుళ్ళు బియ్యంలో కొంచెం మెంతులేసి నానబెట్టేసుకుందాం. 6 to 8 hours నానబెట్టుకున్న తర్వాత బియ్యం మినపగుళ్ళు ఉన్న వాటర్ని డ్రైన్ చేసేసి ఓట్స్ మాత్రం నీళ్ళతో సహా ఇక్కడ చూపిస్తున్నట్టు బియ్యం, మినపగుళ్ళు, ఓట్స్ ఈ 3 చక్కగా కలిసిపోయేలాగా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఓట్స్ ఏ నీళ్ళతో అయితే నానబెట్టుకున్నామో ఆ నీళ్ళు అయితే సరిపోతాయండి దోశపిండి కోసం. అదనంగా మీరు నీళ్ళేమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారా మనకి ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ పక్కన పెట్టేద్దాం. ఎస్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా దోశపిండి ఫర్మెంట్ అయిపోయిందో. సో మీకు కావాల్సినంత దోశపిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని తగినంత ఉప్పు వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో ఇక్కడ దోశలు చూసారా ఎంత అద్భుతంగా వచ్చాయో. ఇక్కడ మా అత్తగారు అయితే మా కోసం వేడివేడిగా క్రిస్పీ దోశలు వేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. అండ్ ఈ దోశలు మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. సో ఓట్స్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. వెయిట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది అండ్ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కూడా మనకి తగ్గిస్తుందండి.